ఫోన్ ట్యాపింగ్ లో మరో డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగ్లు. ఈ ఒక్క లైన్ అండర్ చేసుకోండి. ఇట్లా నాన్ క్యాడర్ కేసీఆర్ గవర్నమెంట్ లో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది పనిచేసారు. తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ట్యాపింగ్ లో 15 మంది ఎస్ఐబి అధికారుల పాత్ర, వారికి నేడో రేపో నోటీసులు, స్పెషల్ టీంల స్వకార్యాలు, కోట్ల ఆర్జన, రికార్డింగ్ వినిపించి బెదిరింపులు, దాడులు. ఏపీలోను ఫోన్ ట్యాపింగ్లు. మహబూబ్ నగర్ లో పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్. టైం వేస్ట్ చేయదలుచుకోవాలి. ఒక్కడు కూర్చొని కొట్టిండు ఇద్దరు సేమ్ క్యాండిడేట్లని. ఎవరు మన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మొగోడు. వాస్తవం మామూలు కాదు అసలు. ఆయన్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారంటే కాటిపల్లిని. మళ్ళా విషయం మీద రూపాయి కూడా పంచుకోండి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. కాటిపల్లి ఇంట్లో అనొద్దన్న సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. కాటిపల్లి ఇంటికి ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏసీబీ ఆఫీసర్లు, పోలీసులు ఆయన ఇంట్లోనే వండుకున్నారు. లిటరల్ గా చెప్పాలంటే ఇది ఎట్లా గెలుస్తాడో మేము చూస్తామని తెలుసా. కేసీఆర్ ఎంత ఛాలెంజింగ్ గా తీసుకున్నాడంటే ఇది నిజంగా ముమ్మాటికి కాటిపల్లి తన సొంత ప్రాబలం ఎంత ఉందో బీజేపీ ఓటర్లు, స్పెసిఫిక్ గా బీజేపీ క్యాడర్, నాకు తెలిసి బీజేపీ క్యాడర్ ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అనేటువంటి పేరు మనం మాట్లాడుకుంటే బండి సంజయ్కో, మల్కాజ్గిరిలోకో, లేదంటే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికో, ఇంకోరికో మాట్లాడుకోవద్దు. ఫస్ట్ కాటిపల్లిని మాట్లాడుకోవాలి. ఎంత బలంగా నిలబడ్డారో అక్కడ క్యాడర్ అంతా. అయితే అంటే బీజేపీ క్యాడర్ ఎంత బలమైన ఉంటుందో ఒకసారి కామారెడ్డి చూసి తెలుసుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే. అండ్ రెండు సేమ్ క్యాండిడేట్లు 9 ఏళ్లుగా స్టార్ట్ ని పాలిస్తున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు. రైట్. ఇక మా ఫోన్లు ట్యాప్ అయ్యి అక్కడ పోదాం. దాని కంటిన్యూషన్ అదే సేమ్ పేజ్ లో ఉన్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్ తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా తాజాగా శివారు కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఎస్ఓటి ఇన్ఛార్జ్ ఎవరో తెలుసా? గోనె సందీప్ రావు. అలా ఇక నో డౌట్. ఎందుకు నేను క్లియర్ చెప్తా గోనె సందీప్ రావు, ఎందుకంటే ఆయన బాధితుడు నేను. ఆయన ఆపరేషన్ లో భాగంగా నన్ను తీసుకుపోయి పేట్ బషీర్ బాగ్ SOTPS లో నన్ను, నా మిత్రుడు శరత్ను ఇద్దరిని చిత్రహింసలు పెట్టి రోజంతా కూడా చిత్రహింసలు పెట్టి వీడియోలు, ఫోటోలు అన్నీ తీసుకొని ఎంత దారుణంగా చేయాలో అంత దారుణంగా మమ్మల్ని చేయడం జరిగింది. వాస్తవంగా SOT ఇన్ఛార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్ క్యాడర్ అధికారి అయినా ఆయన ఆ కమిషనరేట్లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసిన సమాచారం. ఈయన చాలా ఇటు బాలనగర్ డీసీపీ కానీ ఇంకొక డీసీపీ కానీ ఎక్కడైతే ఆయన SOT డీసీపీగా ఉంటాడో అక్కడనే ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. ఇటు మహబూబ్ నగర్ లో సంబంధించిన మున్ను రవి అంశం ఆయన పరిధి కిందకి వస్తుంది, మా సంబంధించిన అంశం ఆయన పరిధి కిందకి వస్తుంది, తీన్మార్మల సంబంధించినటువంటి రఘుకు సంబంధించినటువంటి అన్ని ఆయన పరిధి కిందనే చేస్తారు. ఎందుకంటే SOT అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆయన దానిలో చేసుకొని మమ్మల్ని చిత్రహింసలు పెట్టిన సందర్భాలు కనబడ్డాయి. సదరు అధికారి తన టీంతో కలిసి కోట్లలో అక్రమ వసూలకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు సెటిల్మెంట్లు చేసి విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీజీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు గోనె సందీప్ రావు అనేటువంటి వ్యక్తి కవితకు, సంతోష్ రావుకు చాలా సమీపమైనటువంటి బంధువు. అందుకే మాలాంటి వాళ్ళని తీసుకుపోయి లోపలేసారు. సిపి స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు. ఆ డీసీపీ సూచనల మేరకు ఎస్ఐబి నుంచి ప్రణీత్ రావు, కన్స్ట్రక్షన్, ఫార్మా కంపెనీలు, సెలబ్రిటీలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక ఆధారాలను కూడా ఈరోజు సేకరించినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఇది కానీ పూర్తి స్థాయిలో బయటికి రావాలి, అయిపోయా మామూలుగా ఉండదు. సేకరించారు. శివార్లలో దందాలను ఈ డీసీపీ చూడగా హైదరాబాద్లో రాధాకిషన్ కీలకంగా వ్యవహరించారని, బ్లాక్ మెయిల్స్ ద్వారా కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని గుర్తించినట్టు తెలుస్తుంది. ఎస్ఐబిలో 15 మంది పాత్రదారులు. పక్క రాష్ట్రాలు తాకిన ట్యాపింగ్ చూడండి. పక్క రాష్ట్రం కూడా ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రం కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే తేలినా తాజాగా ఏపీలోను కొందరు నాయకులను టార్గెట్ గా చేసుకుని వారి ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రాథమిక విచారణలు వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాలో తాత్కాలికంగా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోను శివారు ప్రాంతాల్లో అడ్డా వేసి ట్యాపింగ్లు చేసినట్లు సమాచారం. అయితే ఏపీలో ఎవరిని టార్గెట్ గా చేసుకున్నారు, ఏ పార్టీ వారు టార్గెట్ అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. దీనికి మనం ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదంటే ఒక కైండ్ ఆఫ్ కంక్లూజన్ కి రావచ్చు. ఏ పార్టీకి సపోర్ట్ చేసిర్రు ఏంది అని. ఎన్నడూ కూడా కేసీఆర్ ని సపోర్ట్ చేయనటువంటి
ఒకడే ఒకడు ఇప్పుడు మా జగన్ అన్న Yes, ఏ yes, విషయంలో ఆ yes, విషయం yes, అన్న అని yes, అనుకుందాం yes, కాసేపు ఆఫ్టర్ కేటీఆర్ ని అన్న అని అనుకుంటున్నాం కవిత అక్క అని అనుకుంటున్నాం కదా మనం. అవును. సో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం అనేటువంటిది చాలా బలమైనటువంటి అంశం ఇక్కడ కేసీఆర్ కి. Yes. ఎందుకు దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి, ఇది చాలా డీటెయిల్ గా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ లేదా కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు? ఇక్కడ రెండు కారణాలు. ఒకటి, జగన్ కేసీఆర్ ఇద్దరు అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ళు మనం లెక్కేసుకుందాం. Yes. కొత్త సంస్థలు ఏపీకి ఎన్ని అయినాయి, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, Yes, yes. డెవలప్మెంట్ ఏపీలో ఎట్లున్నది, తెలంగాణలో ఎట్లున్నది, Yes. లిక్కర్ ఇక్కడ ఎట్లున్నది, అక్కడ ఎట్లున్నది, Yes. పెట్రోల్ డీజిల్ రేట్లు ఇక్కడ ఎట్లున్నాయి, అక్కడ ఎట్లున్నాయి, ల్యాండ్ భూమ్ ఇక్కడ ఎట్లున్నది, అక్కడ ఎట్లున్నది, Yes, yes. డెవలప్మెంట్ కావచ్చు లేదంటే స్టేట్స్ కి వచ్చినటువంటి డబ్బులు కావచ్చు. Yes. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సేఫ్ ఉన్నాయా, ఆంధ్రాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సేఫ్ ఉన్నాయా, Yes. ఆంధ్రాకి పోవాల్సినటువంటి పెట్టుబడులు ఇదే చంద్రబాబు ఉంటే మేబీ ఇలా అయ్యుండేది కాదు కావచ్చు. ఎందుకంటే సరే ఆయన విజనరీయా లేదంటే ఇంకోట అనేటువంటి డీటెయిలింగ్ లోకి మనం వెళ్ళొచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ఒక లెవెల్ అది. సో అట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు కాకుండా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ సంపాదించుకోవడానికి ఆయన ఫ్యామిలీ ఇంకా బలంగా ఇప్పటిదాకా సంపాదించుకున్న మనం అందరికీ తెలిసినటువంటి లక్షల కోట్ల ఏదైతే ఆమ్దాని కానీ ఆస్తులు కాదు ఉన్నాయో అవి ఇంకా పెంచుకోవడానికి ఇంకా పెంపొందించుకోవడానికి అటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాడు. Yes, yes. సేమ్ థింగ్ విల్ నాట్ హ్యాపెన్ విత్ చంద్రబాబు నాయుడు కదా. Yes, yes. సో ఆ ఒక్క రీజన్ చేతన జగన్మోహన్ రెడ్డికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం గమనించుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కూడా పెడతాం, మేము చాలా బలంగా మేము క్యాడర్ ని బిల్డ్ చేస్తున్నాం అనేటువంటి మాట ఉన్నది. అప్పుడు జాయిన్ అయినటువంటి క్యాండిడేట్లు ఎవరు? అవును, ఇన్ఫాక్ట్ చంద్రశేఖర్ ఆయన ఒకటే కాదు, రావెల కిషోర్ బాబు లాంటోడు కూడా బీఆర్ఎస్ వైపు చూసి తీర్థం పుచ్చుకొని అంతా అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి మనం చూసినాం. సో ఇట్లా ఇంకెంతమంది క్యాండిడేట్లని అక్కడ నుంచి ఫిల్టర్ చేయడానికి ట్రై చేశారు. ఇదే కాదు, నా డౌట్ ఏంటంటే మహారాష్ట్రలో కూడా ఎవరినైనా ట్యాప్ చేసిర్లా వీళ్ళు? అవును, మీకు గుర్తుందా, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క మునిమనవడు తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ కండావ కప్పుకొని ఇలా మహారాష్ట్రలో మళ్ళా పాపం ఆయన పేరుని ఆయన సామ్రాజ్యాన్ని ఆయన కుటుంబాన్ని ఇలా రోడ్డుకు లాగినోడు కేసీఆర్ కదా మహారాష్ట్రలో. అంబేద్కర్ మనవను కూడా తీసుకొచ్చాడు మళ్ళా. ఎంత దరిద్రపు దౌర్భాగ్యపు దిక్కుమాలిన ఫోన్ ట్యాపింగ్ ఉంటుందేమో 100% ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ చూడండి చాలా క్లియర్, గోనె సందీప్ రావు పాత్ర మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆయన ఏలే పేరు మేము చెప్తా ఉన్నాం, ఎందుకంటే బాధితుల మేము కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు భయపడ్డారు కావచ్చు కానీ మేము భయపడే ప్రసక్తి లేదు. ఇగో క్లియర్గా గోనె సందీప్ రావు పాత్ర ఉన్నట్లు చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఈరోజు కర్ణాటకం దాకింది, ఏపీని దాకింది, మహారాష్ట్రం కూడా తాకినట్టే మనకు కనబడతా ఉంది. చాలా క్లియర్గా ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా వీళ్ళను మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అమరవీరుల స్తూపం ముందు ఈరోజు వీళ్ళను ఉరిదీయాల్సిందని చెప్తా ఉన్నాం, బరాబర్ చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, మేళ్ల చెరువులో ప్రకంపనలు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోను ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఓ పరిశ్రమ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ట్యాపింగ్ కు కేంద్ర బిందువు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన అదనపు ఎస్పీ తిరుపతన్నతో పాటు మరో డిఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు 3 రోజుల ముందే వీరిద్దరూ మేళ్ల చెరువుకు చేరుకున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక మీడియా ప్రతినిధుల ఫోన్లను వీరు ట్యాప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తారనుకునే వారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందుగానే గుర్తించి రాత్రికి రాత్రే అరెస్టులు చేసిన ఇప్పుడు మండలంలో చర్చ జరుగుతుంది. హైదరాబాద్ అధికారులు ఇక్కడికి ఎందుకు వచ్చారని అప్పట్లోనే స్థానిక న్యాయవాది నాగార్జున నిలదీశారు. సమాచార హక్కు చట్టం కింద అప్పటి సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ను వివరాలు అడిగారు. దానికి కోదాడ డిఎస్పీ ప్రకాష్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఎలాంటి ఆందోళన జరగకుండా హైదరాబాద్ నుంచి బందోబస్తుకు అదనపు సిబ్బందిని రప్పించినట్లు తెలిపారు. అయితే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సదరు పరిశ్రమ యజమానికి ఉన్న సత్సంబంధాల కారణంగానే ప్రజాభిప్రాయ సేకరణ సవ్యంగా సాగిందని చూపేందుకు ట్యాపింగ్లకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇంతకంటే దౌర్భాగ్యపు చర్య, దిక్కుమాల చర్య ఉంటుంది. అంటే ప్రజలని సప్రెస్ చేసి మీరు మీ నోర్లు మేమేం చేస్తే అదే, మేమేం పెడితే అదే మీకు తినండి, మీ బతుకులు మహా అంటే ఈడ పరిశ్రమలలో పనిచేయడానికి తప్ప మీ ఏరియాల పరిశ్రమలో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ మేము వేసినా సరే మీ సావులు మీరు సావండి అని చెప్పేటువంటి చర్య అనేది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న భవనం కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పలువురు బాధితులు పోలీసులు ఆశ్రయించారు. ఆ భవనం ఓ మాజీ మంత్రి
బినామీకి చెందినది తెలుస్తోంది. అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్నవారు కూడా ఒక్కొక్కరుగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు. కామారెడ్డిలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదులకు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో వీటి దర్యాప్తులకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై సిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, ఇది కూడా దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలేదు. Yes. కాకపోతే ఈ వార్ రూమ్ కు బీఆర్ఎస్ కు చెందిన ఓ ముఖ్య నేత ఇన్ఛార్జ్ గా ఉండేవారని ఇక్కడి నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. అయిపోయాయి. కామారెడ్డి వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ నిజాం సాగర్ రోడ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత చెందిన సంస్థలపై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుంది. అప్పట్లో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. జీవితం మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఎన్నికలప్పుడు కొండా మురళి ఫోన్ ట్యాప్ చేశారు. మంత్రి కొండా సురేఖ, మోదీ యాష్కి, రఘునందన్ అందరి ఫోన్లు ట్యాప్ అయినట్టు. అసలు ఎక్కడ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది. కనీసం తమ వ్యక్తిగతమైన స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది.